హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు సీక్వెల్ సర్వర్ తెలుగులో. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చి డ్రాప్, డిలీట్, ట్రంకేట్. అసలు ఒక టేబుల్లో ఒక డేటాను డిలీట్ చేసాము అంటే దానికి మనం డిలీట్ అని కమాండ్ వాడుకొని అందులో డేటాను డిలీట్ చేస్తున్నాం. అదే ఒక టేబుల్నే కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే డ్రాప్ అనే వాడి, డ్రాప్ అంటే టేబుల్ కంప్లీట్గా డేటాబేస్ని డిలీట్ చేస్తున్నామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మనం డిలీట్ చేసిన లేదా డ్రాప్ చేసిన టేబుల్ని కానీ డిలీట్ చేసిన రికార్డ్ని కానీ రోల్ బ్యాక్ చేయడం అంటే ట్రంకేట్ బ్యాక్ చేయడం ఎలాగా అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక స్టూడెంట్ అనే టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టూడెంట్ అనే టేబుల్ అన్నది ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మనకి స్టూడెంట్ అనే టేబుల్ లేదు, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్ అని వచ్చింది. సో ఒక స్టూడెంట్ అనే టేబుల్కి ఎస్ఐడి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అని చెప్పి 2 కాలమ్స్తో క్రియేట్ చేస్తున్నా. టేబుల్ క్రియేట్ అయింది కానీ ఎటువంటి డేటాని ఇన్సర్ట్ చేయలేదు. సో మనకి సెలెక్ట్ స్టార్లో ఎంటీ రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. స్టూడెంట్ వాల్యూ 1 అన్నది మన ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినట్టుగా స్టూడెంట్ అనే క్లాస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి? ఎస్ఐడి అంటే స్టూడెంట్ ఐడికి 1 అని, స్టూడెంట్ నేమ్ అంటే అనిల్ అని చెప్పి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 1 రో ఎఫెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఒక రో అన్నది ఇన్సర్ట్ అయింది. అది ఇన్సర్ట్ అయిందో లేదో మనం చూడాలంటే అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ నేమ్ కొడితే స్టూడెంట్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినట్టు వచ్చింది. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఏదైనా ఒక స్టేట్మెంట్ డిలీట్ చేస్తున్నాం అంటే వాల్యూని, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు రో ఎఫెక్ట్ ఏంటంటే టోటల్గా మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సెకండ్ రికార్డ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సెకండ్ రికార్డ్కి సపోజు నేను సెకండ్ రికార్డ్ని డిలీట్ చేద్దాం అనుకున్నా, కానీ వేరే కండిషన్లో ఫస్ట్ రికార్డ్ తాలూకా ఐడి పెట్టి డిలీట్ చేస్తున్నాను. కానీ నాకు కావాల్సిన సెకండ్ రికార్డ్ డిలీట్ అవ్వాలి. ఇప్పుడు డిలీట్ అనగానే ఒక రో ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి సెకండ్ రో ఉంది, ఫస్ట్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. కానీ మనకు కావాల్సింది ఫస్ట్ రో, దాన్ని బ్యాక్ తేవాలి. ఏ విధంగా తెస్తాం? సో అలాంటి కేసెస్ కోసం మనం బిగిన్ ట్రాన్సాక్షన్ అండ్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అనే ఒక మనం రాసే డిలీట్ స్టేట్మెంట్ ఏదైనా డ్రాప్ అయినా బిగిన్ ట్రాన్సాక్షన్, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అనే బిట్వీన్లో వాడితే ఎప్పుడైతే మనం ఒక డేటా అన్నది ఎగ్జాక్ట్గా డిలీట్ అవ్వలేదు అలాంటి కేసెస్లో రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అనే ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేస్తూ దాన్ని స్టేట్మెంట్ ద్వారా మళ్ళీ డిలీట్ చేసిందని రోల్ బ్యాక్ చేస్తాం, అంటే బ్యాక్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు కానీ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కంపల్సరీగా అది బిట్వీన్ ద ట్రాన్సాక్షన్స్ ఉంటే మనకి ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు ఒక రో రికార్డ్ అయింది. ఇప్పుడు మనం ఇది డిలీట్ చేస్తున్నాం, బిగిన్ ట్రాన్సాక్షన్ అండ్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ మధ్యలో డిలీట్ చేస్తున్నాం. జనరల్గా మనం డిలీట్ చేస్తే ఏమవ్వాలి? ఒక రో రికార్డ్ అయింది, ఇన్సర్ట్ అయిందంటే 1 or 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే క్వెరీ సక్సెస్ ఎఫెక్టెడ్ రో 1 అంటే ఒక డేటా అన్నది డిలీట్ అయింది, కానీ దాన్ని మళ్ళీ మనం రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చూడగలుగుతున్నాం. అదే రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ లేకపోతే మనం ఈ డిలీట్ చేసిన రికార్డ్ని బ్యాక్కి తీసుకురాలేం. సో అది మనకి రోల్ బ్యాక్ తాలూకా యూజ్, అది డిలీట్ చేయాల్సి వచ్చిన ఒక రోలో రికార్డ్ని. ఇప్పుడు అదే ట్రాన్సాక్షన్ మనం టేబుల్పై అప్లై చేసి చూద్దాం. డ్రాప్ టేబుల్ అన్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, 0 rows ఎఫెక్టెడ్ వచ్చింది.
టేబుల్ అనేది డ్రాప్ అయింది డేటాబేస్ నుంచి. సో అందువల్ల మనకి ఏమైంది, ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ క్వరీ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్. ఎందుకంటే డేటాబేస్లో స్టూడెంట్ అనే నేమ్తో ఎటువంటి టేబుల్ లేదు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసాం, మళ్ళీ ఇన్సెర్ట్ అయింది, టేబుల్ క్రియేట్ అయింది, డేటా ఇన్సెర్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే డ్రాప్ టేబుల్ని ట్రాన్సాక్షన్స్ రోల్ బ్యాక్లో పెట్టి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. 0 rows ఎఫెక్టెడ్ అన్నది అంటే ఏంటి, మన లెక్క ప్రకారం స్టూడెంట్ అనే టేబుల్ అనేది డిలీట్ అయిపోవాలి. కానీ ఈ బిట్వీన్ ట్రాన్సాక్షన్లో పెట్టడం వల్ల డిలీట్ అయ్యిందా లేకపోతే డిలీట్ అయిందా మళ్ళీ బ్యాక్ వచ్చిందా చెక్ చేద్దాం. మనకి ఇక్కడ జనరల్గా ప్రీవియస్లీ డ్రాప్ అయిన తర్వాత ఏంటి, సెలెక్ట్ స్టేట్ కొడితే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని, అసలు ఆబ్జెక్ట్ అన్నది ఈ స్టూడెంట్ అనే పేరుతో లేదని. కానీ ఇప్పుడు మనకేం చూపిస్తుంది, డిలీట్ అయింది ప్లస్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్లో మళ్ళీ టేబుల్ బ్యాక్ వచ్చేసింది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక టేబుల్ని కానీ ఒక రికార్డ్ని కానీ డిలీట్ చేయాలి అంటే ముందుగా టెంపరీ టేబుల్స్ అనే కాన్సెప్ట్ని వాడి మనం డిలీట్ చేస్తున్న డేటా అనేది కరెక్టో కాదో చెక్సుకోవాలి. ఒకవేళ మనకి మళ్ళీ డౌట్గా ఉన్నది అనుకుంటే బిగిన్ ట్రాన్సాక్షన్లో ట్రాన్సాక్షన్ ఎండ్ అని పెట్టుకుంటే, ఎండ్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రాన్సాక్షన్ ఎండ్ అవుతుంది. కానీ ఎండ్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నది, రోల్ బ్యాక్ చేస్తున్నామా ఏం చేస్తున్నాం అన్నది కూడా మనం మెన్షన్ చేస్తే డిలీట్ అయిన డేటా అయినా టేబుల్ అయినా బ్యాక్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డిలీట్ కోసం డ్రాప్ అండ్ రోల్ బ్యాక్ ఈ మూడింటిని ఏ విధంగా యూజ్ చేయాలో ఒక డెమో చూసాం కదా. నెక్స్ట్ అసలు ప్రైమరీ కీ గురించి మాత్రం ఇవాళ చూద్దాం. బేసిక్ ఐడియా, ప్రైమరీ కీ అంటే ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నా ఒక పర్టికులర్ కాలమ్ను వాడి మనం డేటాని రిట్రీవ్ చేసినప్పుడు ఫాస్ట్గా రావడానికి, అదేవిధంగా కాలం డేటా అన్నది కేవలం ఆ కాలం డేటా అన్నది యూనిక్గా ఉంటుంది, రిపీటెడ్ అవ్వదు, డూప్లికేట్స్ ఉండవు, నల్ వాల్యూస్ ఉండవు. అలాంటి కాంబినేషన్ కోసం మనం చూస్తే దానికి ప్రైమరీ కీ అని మెన్షన్ చేస్తే డ్రాప్ టేబుల్, ఫస్ట్ టేబుల్ని డ్రాప్ చేద్దాం. ఎస్, టేబుల్ ఈజ్ డ్రాప్డ్. నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్. ప్రైమరీ కీ సెట్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ అయింది. 0 rows డేటా లేదు కాబట్టి ఇప్పుడు ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. స్టూడెంట్ ఐడి అన్నది మనం ప్రైమరీ కీ కింద సెట్ చేసాం. అంటే ఏంటి, 1 అన్నది రెండోసారి రాకూడదని చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తే ఎస్, ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ క్వరీ. ఏంటి, వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. అంటే ఈ ప్రైమరీ కీ అన్నది మనకి ఏ విధంగా యూజ్ చేస్తుందంటే, డూప్లికేట్ అనుకోవచ్చు, నాన్ డూప్లికేట్, నో డూప్లికేట్ ప్లస్ యూనిక్. ఎప్పుడైతే ఒక ప్రైమరీ కింద సెట్ చేస్తున్నామో అది డూప్లికేట్ కింద, డూప్లికేట్స్ అవ్వదు, ప్లస్ యూనిక్ అన్నది చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి, మనకి 1 అన్నది యూనిక్ వాల్యూ. ఇప్పుడు అదే ప్లేస్లో 2 పెట్టాం, 2 పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాం. డేటా సక్సెస్ఫుల్ ఇన్సర్టెడ్. కానీ అనిల్ అనేది రిపీట్ అయినా అనిల్ అనే కాలంకి మనం ప్రైమరీ కీ కానీ ఎటువంటి యూనిక్స్ అని సెట్ చేయలేదు. సో అందువల్ల డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. సో రేపటి క్లాస్లో మనం అసలు ప్రైమరీ కీతో పాటు ఎన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయో అన్ని కన్స్ట్రెంట్స్ని యూజ్ చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా వాడతాం వాటి గురించి తెలుసుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. థ్యాంక్ యూ.